బ్యాక్ టు అథవా బై రాధిక. మళ్ళీ ఈరోజు కూడా చక్కటి డిస్కౌంట్ శారీస్ చూడబోతున్నాం. హ్యాండ్లూమ్ మేళా మనం అనౌన్స్ చేశాం కదా, అలా ప్రతిరోజు ఉదయం 10:30కి ఒక 6 శారీస్ చూపిస్తున్నాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే అండి, అందరూ కూడా రిసీవ్ చేసుకున్నప్పుడు అన్బాక్సింగ్ వీడియో మేము శాంపిల్ ఎలా పంపిస్తున్నామో అలా వీడియో తీయండి కంపల్సరీ. ఏదైనా డ్యామేజ్ కానీ నా దగ్గర నుంచి వచ్చేటప్పుడు అవ్వచ్చు, లేదంటే దారిలో ఏదైనా జరగవచ్చు. ఏ డ్యామేజ్ ఉన్నా కూడా అన్బాక్సింగ్ వీడియో లేకపోతే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఏది సాధ్యం కాదండి. ఎందుకంటే ఫేక్ కంప్లైంట్స్ వస్తున్నాయి. తీరా చూస్తే అదేమో అసలు డ్యామేజ్ ఉండట్లేదు. నిజంగా డ్యామేజ్ ఉన్నదైతే నేను ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటా. అయితే మీ చీర మీకు తెలుసు కదండి, అన్బాక్సింగ్ వీడియో ఎందుకు అంటారేమో. సహజంగా లేడీస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మనం చీర కొనుక్కుని షాప్ నుంచి ఇంటికి రాగానే దాన్ని అటేసి ఇటేసి చూసుకుంటూ ఉంటాం. అట్లాంటిది ఆన్లైన్లో కొనుక్కున్నప్పుడు మనం అసలు చీరను ముట్టుకొని చూడలేదు కదా. ఇంటికి రాగానే ఏం చేస్తాము, హడావుడిగా కట్ చేసేసి మన చీర చూడాలనే ఎగ్జైట్మెంట్, అది ఎవ్వరు తప్పు కాదు, చీర చూడాలనే ఎగ్జైట్మెంట్లో కట్ చేసేస్తుంటాం. కట్ చేసినప్పుడు లోపల ఉన్న చీర కూడా కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మా పొరపాటు కాదు కాబట్టి దాన్ని డ్యామేజ్గా కన్సిడర్ చేయం. ఏదైనా మరక కానీ అలాంటిది ఉంటే ఓకే, అది తెలిసిపోతుంది. కానీ కట్ అయినట్టున్న డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఈ అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే దాన్ని మా దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ కట్ ఉందా, మీరు కట్ చేసేటప్పుడు జరిగిందా అనేది మాకు క్లారిటీ ఉంటుంది. అందుకని నేను కూడా మొహమాట పడుతున్నా, సర్లే అని చెప్పి కన్సిడర్ చేస్తున్నాను. కానీ ఇక నుంచి అలా ఉండదండి. కంపల్సరీ మీరు అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నా దగ్గరకు రండి, అంటే మెసేజ్ చేయండి. ఆ అన్బాక్సింగ్ వీడియో లేకపోతే అసలు నన్ను అడగవసరం లేదు, నేను యాక్సెప్ట్ కూడా చెయ్యను. ఈ కట్ చేసేటప్పుడు చీర కట్ అవటం అనేది మేము ఎక్కడ ఫేస్ చేసామంటే, మన హ్యాండ్ స్టాక్ కాదండి, ఇన్స్టాగ్రామ్లో చేస్తాం కదా మనం. సప్లయర్స్ ఓన్లీ ఫొటోస్ పెడితే అవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి డైరెక్ట్ ఆర్డర్ తీసుకుంటాం. సప్లయర్ నుంచి కస్టమర్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు జరిగిందండి ఈ కత్తెర పడటం, చీర కట్ అయిపోవడం అనేది. అందుకని మన హ్యాండ్ స్టాక్లో ఇంతవరకు అలాంటివి జరగలేదు. మన వాళ్ళు అందరూ జాగ్రత్తగానే ఓపెన్ చేసుకుంటున్నారు. అయినా కూడా అన్ని రోజులు మనకి కాదు కదండి, అందుకని సేఫ్ సైడ్ మేము చెప్పాల్సినవి చెప్తున్నాం. ఈ హ్యాండ్లూమ్ శారీస్ ఒకప్పుడైతే నేత చీరలు అంటే పెద్దవాళ్ళు మాత్రమే కట్టుకునేవాళ్ళు, అలాంటి అభిప్రాయంతో ఉండేవాళ్ళం, అలాగే కట్టుకునేవాళ్ళు కూడా. నేను 18 ఇయర్స్ ఏజ్లో బెంగాల్ కాటన్ కట్టుకుంటే కూడా, ఎందుకు ముసల్దానిలాగా ఈ చీరలు కట్టుకుంటావు నువ్వు అని అడిగేవాళ్ళు. నాకేమో ఫస్ట్ నుంచి హ్యాండ్లూమ్స్ అంటే చాలా ఇష్టం. అట్లా ఇప్పుడు అందరూ కట్టుకుంటున్నారండి, యంగ్స్టర్స్ కూడా బాగా కట్టుకుంటున్నారు. మనం వేసుకునే బ్లౌజ్ ప్యాటర్న్ బట్టి శారీ లుక్ మారిపోతుంది. శారీ పళ్ళు అండి, ఇది పెసర గ్రీన్లో కొంచెం తేట రంగుగా ఉందన్నమాట చీర. అయితే ఇదిగోండి కలనేత బ్లౌజ్, నేవీ బ్లూ విత్ గ్రీన్ కలనేత బ్లౌజు. బోర్డర్లో వచ్చేసి రెండు వైపులా కూడా ఇక్కత్ ప్యాటర్న్లో బోర్డర్ ఉంది. ఇదిగోండి ఇదంతా కూడా వీవింగ్ అండి. మీకు చీరలో కనిపించే బుటాలన్నీ కూడా జామ్దాని వీవింగ్. చాలా బాగున్నాయి, లైట్ వెయిట్ ఉంటాయి, సాఫ్ట్ ఉంటాయి. కలనేతలు చాలా అందంగా ఉన్నాయండి. చక్కగా రెండు రంగులు కలిసి రావడం, అవి మూమెంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క షేడ్ కనిపించడం చాలా బాగున్నాయి అసలు. ఇదిగోండి ఇది పింక్ అండ్ గ్రీన్, రాణి పింక్ అండ్ గ్రీన్ కలనేత. ఎల్లో అండ్ నేవీ బ్లూతో బుటాలు వచ్చాయి. సింధూరం కలర్ పళ్ళు అండి, ఇది కూడా కలనేతే, పింక్ అండ్ ఆరెంజ్. బ్లౌజ్ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కలనేత వచ్చింది. చూసారా మూమెంట్లో షేడ్ ఎలా కనిపిస్తుందో, శారీ ఒరిజినల్ కలర్ అది. ఎమరాల్డ్ గ్రీన్ అండి, ఎంత బాగుందో కలరు. రెడ్ బోర్డరు ఇక్కత్ ప్యాటర్న్లో. ఇదిగోండి ఎంత చక్కగా ఉందో చూడండి అసలు. పళ్ళు వైపు ఇలా దగ్గరగా ఉంటాయండి బుటాలు, చీర లోపల వచ్చేసి కొంచెం దూరంగా ఉంటాయి.
రెడ్ అండ్ గ్రీన్ కలనేత పళ్ళు వచ్చింది. మోస్ట్లీ బ్లౌజ్ కూడా అలాగే వచ్చి ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్, చాలా బాగుందండి. అది శారీ ఒరిజినల్ కలర్ గ్రీన్. పింక్ కలర్ అండి, టొమాటో పింక్లో బ్రైట్ షేడ్ అన్నమాట. ప్యాటర్న్ వచ్చేసి అంతా సేమ్ అండి. నేవీ బ్లూ షేడ్ ఎక్కువ వచ్చింది బోర్డర్లో. బోర్డర్ కూడా కలనేతలోనే మళ్ళీ ఇక్కత్ ప్యాటర్న్ వచ్చింది. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో పింక్ కలనేత. ఈ షేడ్ అయితే చాలా బాగుందండి, డిఫరెంట్గా ఇంగ్లీష్ కలర్ అన్నమాట. ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. నేవీ బ్లూతో వచ్చిందండి. ఒకలాంటి గ్రీన్, కాకపోతే పేస్టల్ షేడ్. ఇది పళ్ళు, అలాగే గ్రీన్ అండ్ నేవీ బ్లూ కలనేత బ్లౌజ్. ఇది శారీ ఒరిజినల్ కలర్. బాటిల్ గ్రీన్ కలర్ అండి, అద్భుతంగా ఉంది అసలు. ఎంత బాగుందో చూడండి. ఈ చిన్ని చిన్ని బుటాలు చేపలాగా ఉన్నాయన్నమాట, షేపు భలే ఉన్నాయి అసలు. ఎల్లో గ్రీన్ కలర్ చీర, పళ్ళు. శారీ వచ్చేసి బ్లాక్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్. చాలా బాగుంది చీర. అలాగే ఎల్లో అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్.